ఒత్తయ్య తండ్రి నన్ను గన్నయ్యరా నా ప్రభువా, నన్ను గన్నయ్యరా నా యేసు. కాలము తెగవాయేను ఈ లోకమాయసుకే చాలు, చాలును 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 తండ్రి నన్ను గన్నయ్యరా నా యేసు, నన్ను గన్నయ్యరా నా ప్రభువా. దారుణ వారాది దరి చూపి ప్రోవాని కన్నాను, కారణ గురువులెంకెవ్వారు లేరయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్యరా నా యేసు, నన్ను గన్నయ్యరా నా ప్రభువా. నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించరాజింపని పోడే. రావయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్యరా నా యేసు, నన్ను గన్నయ్యరా నా ప్రభువా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువలేదు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా
అనుదినం సిలువ నడిపించు నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా నా జీవిత తీరమున నా ప్రజల భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింప నా నావలు దారెను నా సేవ చేకొనుము నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయును ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజేయు నా పడవా నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసిటి ప్రభుని కనిమి ఆశా నిరాశాయి ఆవేదన దొరాయి ఆధ్యాత్మిక లేనికని అల్లాడిన వలలో నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము విరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనైప్పుడు పాటించు నీ మాట నడిపించు నావా లోతైన జలములలో లోతుల వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపములు సవరించి లోనైవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై
ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునా నావా. ఎందుకో నన్ను ఇంతగానో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపముగా నరరూపివైనావు, నా శాపముగా నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపమునా నిర్మించియున్నావు, నీ నీ పోలికలో నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యథలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధిలో నా సన్నిధిలో నీ నీ సంపదనా నా సర్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు మోసే నీ మనసులో నెరవేరే, నా మంగళము నీ బంధములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింత
ఎంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిటును, నీ సన్నిధిలో వసించు ఆశతో సేవితును. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికి నా సమస్తము. యేసు స్వామి నీకై నేను దోసిలోకి మ్రోకేగా, తీసివేతు లోకయాస యేసు చేర్చుమిప్పుడే. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికి నా సమస్తము. నేను నీ వాడను యేసు, నీవు నా వాడవు. నీవు నేను ఏకమాయి, నీ శుద్ధాత్మ సాక్ష్యము. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికి నా సమస్తము. నీకు నన్ను యేసు ప్రభు ఈయనేమి కీర్తి, నీదు ప్రేమ శక్తి నింపు, నీదు దీవెనీయవే. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికి నా సమస్తము. యేసు నీదే నా సర్వస్తి, సుజాలను పొందితి, సురక్షణానందమా. హల్లెలూయా స్తోత్రము. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికి నా సమస్తము. క్లుప్త ఆరాధన కొనసాగిద్దాం. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించు, క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించు. మనందరం కలిసి ఏకకంఠంతో అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అనే దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరించబడి కానీ ఆయన మరియకు పుట్టి పొంది పలాద అధికారం కింద శ్రమపడి సిలువై వేడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలో దిగినని
చనిపోయిన వారి మూడవ దినము లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతిలో కూర్చుంటూ ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పే చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసం పాప క్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలుచుండి దైవ గ్రంథంలోంచి 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా జ్యోతి రాబర్ట్స్ గారు వచ్చి నడిపిస్తారు. 95వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఈ దినము నాకు ఏర్పాటు చేయనటువంటి దేవుని వాక్యము కీర్తన గ్రంథము 95వ వచనము ఉత్తర ప్రత్యుత్తముగా చదువుకున్నాము. రండి యెహోవాని గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చును. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయుదు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగచేసెను. ఆయన హస్తమును భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన వేపు గొర్రెలం. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నారు, మత్స్యాదినమందు మీరు కఠినపరచుకున్నారు, మీ హృదయములను కఠినపరచుకోండి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యము చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి, వారి హృదయమున తప్పిపో ప్రజలు వారు నా మార్గము తెలుసుకొనలేదని అనుకొంటిరి. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేశాను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయతో కూర్చునండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాము. మొదటి పాఠంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుతుంది. అయితే యాకోబును రచించిన వాడనొక యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని నీవు నాకు సొత్తు. నీవు నా పనుకులలో బడి చాకినప్పుడు నేను నీకు తోడై ఉండను. నదులలో బడి వెళ్ళినప్పుడు నీవని నీ వారి పొర్లిపోవును. నీవు అగ్ని మధ్యమును నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాను నేను నీకు దేవుడను, ఇశ్రాయేలును పరిశుద్ధుడైన దేవుడని, నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రమంగా ఐగుప్తునకు వచ్చి ఉన్నావు. నీకు బదులుగా కూచును నిబంధనను ఇచ్చి ఉన్నావు. నీవు నా దృష్టికి ప్రియుడైనందున ఘనుడైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములు అప్పగించుచున్నాను. దేవుడి వాక్యం దీవించింది. రెండవ పాఠంగా యోహాను సువార్త 13వ అధ్యాయము
16 నుంచి 20 వచనం వరకు. యోహాను సువార్త 13 యోహాను సువార్త 13 నుంచి 20 వచనం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదరు గనుక వీటిని చేసిన ఎడల వీరు ధన్యులు. మమ్మల్నందరినీ గూర్చి నేను చెప్పలేదు, మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నేను నెరవేరుటకై ఇలాగు జరిగినప్పుడు నేను ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనేమని పంపుదనో వాని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడగును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనివాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. థ్యాంక్ యూ. ఈ సాయంకాల శిలువ ధ్యానాన్ని చరిత నడిపిస్తుంది. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఏం చేద్దంటే వారు వాజ్పల్లి నుంచి ఇక్కడ రావటం ఒక ఊరు వెళ్ళినట్టే. ఇవాళ కుటుంబం అంతా వచ్చి వైఎంసీలో ఉన్నారు. ఇక్కడే ఉండి రేపు కూడా ఆరాధన చూసుకుని మరలా తిరిగి ఇంటికి వెళ్తారు. అంత దూరంలో వారు ఉన్నా కూడా దేవుని మహాకృపను బట్టి వారు మన సహవాసంలో, మన సంఘ విశ్వాసులు వారు ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించి మనల్ని ప్రేమించి శిలువ ధ్యానం కోసం సిద్ధపడి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చరిత శిలువ ధ్యానాన్ని మనం వినడానికి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకం నుంచి 202వ కీర్తన కల్వరిగిరి చేరుమనస కీర్తన పల్లవి 4వ వచనం నుంచి చివరి వరకు పాడుకుందాం. పల్లవి 4వ చరణం నుంచి చివరి వరకు పాడుకుందాం. కల్వరిగిరి చేరు మనస శిల్వా సరస కల్వరిగిరి చేరు మనస ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గలము పైన పామరులు మీసేదరేలా పాటించారేలా కల్వరిగిరి చేరు మనస ఘోరయాత్రనలు నీరు క్రూర మరణము చూడకుండే నీరు నీరైపోవా క్రూరునికైనా కల్వరిగిరి చేరు మనస పాపమేమి చేసి ఎరుగవు పవన పరమాదేవుడవు ఓ పరాత్పర నీకేమింత ఉత్కంఠ బాధ కల్వరిగిరి చేరు మనస స్వామి మాకై ఊట పడను ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింపగనిమో పూజుండ దేవా
కల్వరి గిరిచేరో మనసా పావనాత్మా నీవు జావా పాపిగాబును నిత్య జీవా మా వచన సత్యమూరేపుము మానవాళికి కల్వరి గిరిచేరో మనసా సిలువదరిక కాశించు కలులను ఘోర పాపిని కలుషములు విడచాతినియుము సిలువా జ్ఞానమునా కల్వరి గిరిచేరో మనసా ప్రార్థించుకున్నాను. అతి మహాపరిశుద్ధుడైన మా దేవ, నీకు వేలాది వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మా అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి బిందెలను సంరక్షించి పోషించి కాపాడుచున్న మా దేవ, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రమల కాల దినముల్లో ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యం పంచుకోవడానికి మా అందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు తోడుకొస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా మరి వాక్యంలోనికి ప్రభు వెళ్ళుచుండగా అయ్యా మరి నేను మాట్లాడితే కాదు కానీ ప్రభా అయ్యా మీరు మా అందరి హృదయాలు తెరవమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడి దర్శించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ పాత్సనిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. ముందుగా దేవాదేవునికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యం పంచుకోవటానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ సునీల్ బానయ్య గారికి, గ్రేస్ బాన్ అమ్మ గారికి, అలాగే సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చదవబడినటువంటి 3 అంశములు కనుక మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాఠము కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము చివరి భాగం అండి. కీర్తన గ్రంథము 95 7వ వచనము చివరి భాగం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట అండి ఇది. నేడు మనము ఆయన మాట అంగీకరించాలి అనే మాట చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఆయన అంటే మనం ఎవరిని తీసుకోవాలంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త. కాబట్టి మనం సృష్టించిన సృష్టికర్తని మొట్టమొదటగా మన జీవితంలో ఎప్పుడైతే పెట్టుకుంటామో, ఆయన మాటని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకి ఎప్పటికీ కూడా మేలు జరుగుతూనే ఉంటుంది. అది ఈ మేలు జరగాలి అని అంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట ఎందుకు వినాలి అని అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ 4 మాటలు మనకు కనపడతాయండి. ఆయన మనల్ని సృజించాడు, ఆయన మన పాపముల నుండి విడిపించాడు, ఆయన మనల్ని పిలుచున్నాడు, ఆయన మనల్ని ప్రేమించున్నాడు. ఈ 4 మాటలు కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన మాట వినితే మనకి ఎంతో మేలు అని చెప్పి కీర్తనకారుడు అంటుంటే, ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటున్నారంటే, మరి ఆ దేవుడి మాట ఎందుకు వినాలి అనంటే ఆయన మనల్ని సృజించాడు, మన పాపముల నుండి విడిపిస్తున్నాడు, మనల్ని పిలుచున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఆయన మనల్ని సృజించాడు. ఆయన మనల్ని ఎందుకు సృజించాడు అనంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆది కాండము 1:27లో ఏమని ఉంటుందంటే, దేవుడు తన
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ దేవుడు మనల్ని సృజించాడు అంటే హీ వాజ్ ది క్రియేటర్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ అన్నమాట. ఆయన సృజించాడు కనుక ఆయన మనల్ని ఆదాముని అవ్వని మొట్టమొదటిగా నరుణ్ణి సృజించాడు. ఎవరి పోలికలతో సృజించాడంటే ఆయన తన పోలికలతో తన స్వరూపమందు ఆదాముని అవ్వని సృష్టించాడు. వారిని సృష్టించడమే కాకుండా వారిని ఫలింపమని చెప్పి వారిద్దరిని కూడా ఆశీర్వదించినట్లుగా మరి 27వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఎందుకు ఆశీర్వదించాడు అనంటే ఆయన వారిని ప్రేమించాడు, అలాగే వారి ఈ భూమిని నింపి ఫలించాలి అని చెప్పే ఆశతోటి వారిని సృష్టించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మనం సృష్టించిన సృష్టికర్తని ఎల్లప్పుడూ మనం స్మరించుకుంటే అది మనకి ఎంతో మేలుగా మరి వాక్యం మనకి స్పష్టంగా తేట తెల్లగా మనకి చెప్తుంది. అలాగే ఆయన మనల్ని పాపముల నుండి విడిపిస్తాను అని చెప్పి ఇక్కడ వాగ్దానం చేశాడండి. అది పాపముల నుండి అనంటే పాపము మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది అనంటే ఏదేను తోటలోనే అవ్వ ఆదాము దగ్గర ప్రారంభమైన ఈ పాపము మరి జనరేషన్స్ వైజ్గా మరి ఈ రోజు వరకు కూడా ఇంకా ముందు ఎన్నో తరాల వరకు కూడా అది ఏలుబడి చేస్తూనే ఉంది మానవుని. కాబట్టి ఈ పాపం నుండి విముక్తి పొందాలి అనంటే అది దేవుని దగ్గర నుండి మాత్రమే మనం విముక్తి పొందగలం. కాబట్టి ఈ పాపం నుండి ఆయన విడిపించే దేవుడు. ఈ అవ్వ ఆదాము చేసిన పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. వారు ఎంతో చక్కగా ఏదైనా తోటలో విహరిస్తున్నప్పటికీ కూడా మరి వారి మధ్యలో మరి అపవాది ప్రవేశించి వారి అవ్వ మనసుని చెరిపినట్లుగా మనం చూస్తాం. తన నుంచి ఆదాము మరి ఆ పాపం చేసినట్లుగా మరి దేవునికి దూరం అయినట్లుగా కూడా మనం వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి ఈ పాపము నుండి విడిపిస్తానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఈ పాపం నుంచి విమోచించడానికి కూడా ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అది కీర్తనలు 78:35లో మనకి చదువుతామండి. మూడవదిగా ఆయన మనల్ని పిలుచుచున్నాడు. ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అని చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈ విషయానికి వస్తే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం అండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురపరచులాగున అనే మాట ఇక్కడ పేతురు గారు రాశారు. మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అని మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ చీకటి అనంటే లోకానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చండి. ఈ లోకంలో ఎన్నో ఒడిదుడుకులు, పాపము, కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఎన్నో మింగిలయ్యి మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మరి ఈ లోకములో ఈ చీకటి అనే లోకము నుండి ఆయన ఎక్కడికి చేస్తున్నాడంటండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే ఆయన వాక్యమే వెలుగు. కాబట్టి ఈ వాక్యంలోనికి మనం ఎప్పుడైతే లోకము నుంచి దేవుని వాక్యంలోనికి ఎప్పుడైతే నడిపింపబడతామో ఆశ్చర్యకరముగా ఆయన గుణాతిశయాల్ని మనం ఎదుటి వారికి ప్రచురపరచులాగా ఆయన మనల్ని పిలుచుచున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. 4వదిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అని చెప్పాలంటే 1 యోహాను 4:10లో ఉంటది. ఏమని అనంటే మనము ఆయనను ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన పాపమును మోయటానికి ఆయన లోకానికి తన అద్వితీయ కుమారుని లోకానికి మన కొరకు పంపించినట్లుగా మనం యోహాను పత్రికలో 1 యోహానులో మనం చూస్తామండి. కాబట్టి ఈ 4 మనం చూసుకున్నట్లయితే ఈ మనల్ని సృజించిన వాడు, మనల్ని పాపం నుండి విడిపించిన వాడు, మనల్ని పిలుస్తున్నవాడు, మనల్ని ప్రేమించున్నవాడు, ఇవన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే యెషయా ప్రవక్త ఎవరికి రాస్తున్నాడంటే ఇజ్రాయేలీల్ని సంబోధించి రాస్తున్న మాటలన్నీ ఇవన్నీ. కానీ ఈ ఇజ్రాయేల్ పట్ల దేవునికి ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన ఒక ప్రతిష్ఠ జనముగా నియమించుకొని ఉన్నాడు. కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఎన్నో రకాలుగా దుఃఖపరుస్తూ ఆయన్ని వాళ్ళ పనులతోటి వాళ్ళ బిహేవియర్తో దేవుని ఎంతో దుఃఖపరిచారు. అయినప్పటికీ వాళ్ళు ఏర్పరచుకున్న జనం కాబట్టి ఆ ఇశ్రాయేలీలందరినీ వారిని విమోచిస్తానని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేనే అని, మళ్ళీ తిరిగి నా యొద్దకే మీరు వస్తారు అని చెప్పి దేవుడు నలుమూలల నుంచి అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుంచి కూడా
చివరి దినాల్లో వాళ్ళందరినీ కూడా సమకూరుస్తానని చెప్పి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలు. ఇవి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరికీ కూడా ఈ పైన చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా వాళ్ళందరికీ ఈ వాగ్దానాలు స్వతంత్రించుకునే అవకాశం దేవుడు మనందరికీ కూడా కల్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే 2వ వచనంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఆయన ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పటికీ ఆయన ఒడిదుడుకులు మన జీవితంలో జలములలో పడి వెళ్ళినప్పుడు కూడా నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పి కూడా వాగ్దానం చేస్తున్నాను. జలముల్లో పడి వెళ్ళినప్పుడు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మోషే గారు ఇశ్రాయేల్ ప్రజల్ని మరి 40 సంవత్సరాలు ఆయన నడిపిస్తున్నప్పుడు ఫరో సైన్యము వాళ్ళ వెనకాల వాళ్ళు తరుముతున్నప్పుడు మరి వాళ్ళు ఎర్ర సముద్రానికి వచ్చి అక్కడ మరి ఆకాశం వైపు చూసి మరి ప్రవక్త అయిన మోషే ఆయన ప్రార్థించినప్పుడు ఏమైందండి, ఆ ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చివేసి ఆరిన నేల మీద నడిచినట్టుగా మనం చూస్తాము. కాబట్టి జలముల్లో పడి వెళ్ళినప్పటికీ ఎలాంటి ఆపదలు వచ్చినప్పటికీ కూడా మనం ఎర్ర సముద్రం లాంటి ఆపదలు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా దాన్ని పటాపంచలు చేయగలిగే శక్తివంతమైన సర్వశక్తిమైన దేవుడు మనకి ఉన్నాడు. అలాగే అగ్ని జ్వాలల మధ్య మనం నడిచినప్పటికీ కూడా అవి మనల్ని కాల్చివేయవు అని చెప్పి మరి యెషయా ప్రవక్త గారు చెప్తున్నారండి. అంటే అర్థం ఏంటి అనంటే ఇక్కడ ఒక బైబిల్లో ఉదాహరణ ఉంది. ఏంటి అనంటే దానియేలు యొక్క స్నేహితులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళ ముగ్గురు కూడా మరి దేవుణ్ణి ఎంతో ప్రేమించేవారుగా, దేవుని సూక్తుల్ని అనుసరించేవారుగా మరి వాళ్ళ జీవితాల్లో ఉంటున్నారు. కాబట్టి వారు బంగారు ప్రతిమ మరి చేయించి మరి రాజైనటువంటి నెబుకద్నెజరు ఆ ప్రతిమకు మొక్కమన్నప్పుడు వాళ్ళు చాలా చక్కటి సమాధానం వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేమైతే ఈ బంగారు ప్రతిమకు మొక్కము, మమ్మల్ని అగ్నిగుండములు వేసినప్పటికీ కూడా ఆ దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించగలిగే శక్తిమంతుడై ఉన్నాడని చెప్పి అసలు ఆ రాజుకి చాలా చక్కటి సమాధానం చెప్పినప్పుడు మరి ఆ రాజుకి కోపం వచ్చినట్లుగా మరి అగ్నిగుండాన్ని 7 అంతలు హీట్ ఫర్నెస్ లో పడవేసినప్పుడు వారితో పాటు మరి పరిశుద్ధాత్ముడు వచ్చి నలుగురుగా మరి స్తుతులు చెప్పుతూ మరి పాటలు పాడుతూ అగ్నిగుండంలో ఉన్నట్లుగా మరి అక్కడ వేసిన బంట్రౌతులు చూసి సాక్ష్యం చెప్పినట్లుగా కూడా మనం చూస్తామండి. కాబట్టి మన జీవితంలో ఎన్నో మరి అగ్నిగుండాలు లాంటి పరీక్షలు మన జీవితాల్లో వచ్చినప్పటికీ మనం ఎప్పుడైతే దేవుని మీద మాత్రమే ఆధారపడతామో అప్పుడు మాత్రమే ఇలాంటి పరీక్షల నుంచి తప్పకుండా దేవుడు వెంట్రుకు వాసి అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో మరి ఆ బాధల్ని ఎలవ్ చేసినప్పటికీ కూడా తన చిట్ట చివరి నిమిషంలో మనల్ని తప్పించే సమర్థవంతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. అలాగే ఇవన్నీ కూడా మరి దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు మన జీవితంలో అలాగే ఇశ్రాయేల్ వారి జీవితంలో ఉన్నప్పటికీ కూడా మరి యోహాను సువార్త 3వ పాఠ్యభాగంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20లో ఇక్కడ ప్రభు వారు శిష్యులతో ఆయన మాట్లాడుతున్న సంభాషణ అండి. ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారు అనంటే ఆయన వెళ్ళిపోయే సమయము ఆసన్నమైందని, అలాగే నేను నా తండ్రికి నేను ఎలాగ మాదిరికరంగా నా తండ్రి ఏ పని మీద అయితే నన్ను ఈ భూలోకానికి పంపారో ఆ పని మీద నేను ఇక్కడికి వచ్చి ఆ పనిని నేను తుదముట్టి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను కనుక మీరును నన్ను చూసి నేను చెప్పిన ప్రకారంగా నేను చేస్తున్న ప్రకారంగా మరి ఆ శిష్యులకి చేయమని ఆయన చెప్పిన సందర్భం ఈ 16 నుంచి 20 వచనాలు మనం చూస్తాం. ఈ 16 నుంచి 20 వచనాల్లో అక్కడ యేసు ప్రభు వారు ఆయన ఎంతో ఒక కలవరపడే మనసుతో ఆయన లాస్ట్ సప్పర్ అంటే తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేస్తున్న సందర్భంలో ఆయన శిష్యులకి నేను వెళ్ళిపోతున్నాను కనుక మరి నా తర్వాత మీరు ఎలాగ ఉండాలి, మీరు ఏం చెయ్యాలి అనే
ఈ పనులన్నీ కూడా ఆయన ఆ సందర్భంలో శిష్యులకి అప్పగించడం అనేది మనం చూస్తాము. యజమానుడు ఎప్పుడు కూడా తన దాసుని కంటే ఎప్పుడు కూడా గొప్పవాడే. దాసుడు తన యజమాని కన్నా ఎప్పుడు కూడా చిన్నవాడే అనే ఈ యొక్క సూక్తిని తీసుకొని ఆయన ఆ శిష్యులకి చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. ఎందుకు అనంటే, నేను నా తండ్రి మాట గైకొని నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి నేను ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎందు నిమిత్తం నేను సిలువ వేయబడతాను. మరి ఆ సిలువలో ఎన్నో శ్రమలు ఎన్నో వస్తాయని తనకి ముందే తెలిసినప్పటికీ కూడా నీ చిత్తమే జరుగును గాక అని చెప్పి తన తగ్గింపు గల స్వభావంతో మరి ఆ తండ్రి మాటని అంగీకరించి ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్త ప్రకారంగా మాత్రమే చేసినాడు కానీ ఏ మాత్రము మరి వాటి నుంచి పక్కకు వెళ్ళిపోయినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి ఈ శిష్యుల్ని ఎలాగ ఉండమంటున్నాడు అని అంటే, ఇక్కడ నేను ఎలా ప్రవర్తిస్తున్నానో మీరు కూడా నా వలే ప్రవర్తించండి. నేను సువార్త చెప్పే విషయంలో నేను ఏమేమి పనులు చేస్తున్నాను అంటే, ఆయన పగలంతా కూడా సువార్త ప్రకటించి మరి రాత్రి ఎక్కువసేపు అయిన తర్వాత ఆయన ప్రార్థనలో గడపడం అనేది మనం చూస్తాము. కాబట్టి మరి మీరు కూడా సువార్త పరిచర్యలో ఉంటూనే మరి ఆ తర్వాత మరి అలసిపోకుండా మీరు కూడా మెలకువగా ప్రార్థన చేయమని చెప్పి మరి ఆయన చేసిన ప్రతి పని కూడా శిష్యులకు చేయమని చెప్పి చాలా ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పష్టంగా మరి ప్రభువారు బోధించుకుంటూ మరి వచ్చారు. కాబట్టి ఇక్కడ నేను ఎలాగ జరిగిస్తున్నానో నా ప్రకారమే మీరు కూడా మీరు వెళ్ళే వాళ్ళ దగ్గర జరిగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ అలాగ చేస్తే మీరు ధన్యులు అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నారండి. మరి ఆయన ఏమి చేస్తే ధన్యులు అవుతారు అని అంటే, ఆయనలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే మరి క్రీస్తు ప్రభు వారికి కలిగి ఉన్న గుణాలు ఏమిటంటే, ఆయన్ని ఒకరినొకరు మనం మీరు ఒకరినొకరిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనే ఒక మెయిన్ ఆజ్ఞ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనం ప్రేమించడం అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అది మనుషులకి చాలా అసాధ్యం అనే చెప్పాలండి. ఎందుకంటే మనల్ని వరే మన పొరుగు వారిని ప్రేమించడం అనేది అది 100కి 100% ఎవరు కూడా ఉండరు. అది ఏదో ఒక సందర్భంలో మన యొక్క అసహనమో లేకపోతే మన యొక్క ప్రేమను చూపే విధానంలో చాలా ఎదుటి వారికి డిఫరెన్స్ అనేది మనకు కనపడుతుంది. కానీ మరి దేవాది దేవుడు మరి ఆ క్రీస్తు ప్రభువారు ఆయన నిరంతరము మనల్ని ఎల్లప్పుడూ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మరి ఆయన చెప్తున్నాడు. ఆ ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు కూడా. ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కనుక ఆయన మరి మానవులుగానే ఆయన చేస్తూ శిష్యులకి ఒక మాదిరికరంగా ఉన్నాడు. అంతేగాని ఆయన దేవునిగా ఉండి మీరు ఇలా చేయండి అని చెప్పట్లేదు. ఆయన చేస్తూనే శిష్యులను కూడా చేయమని చెప్పిన సందర్భం అన్నమాట. అలాగే ఎదుటి వారికి సహాయం చేసే విధానంగాని మనం సందర్భాన్ని బట్టి సహాయం చేస్తామండి. ఎవరైతే బాగా నీడ్గా ఉన్నారో వాళ్ళని చూసి మనం సహాయం చేయాలి. ఎందుకంటే ఆయన ఎందుకు పేదలకి మనం సహాయం చేసినప్పుడు అది దేవునికి చేసినట్లే. ఎవరైతే వస్త్రహీనులై ఉన్నారో వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం అనేది దేవునికి చేసినట్టు. ఇవన్నీ కూడా ఆయన ఒకగానొక టైంలో తీర్పు విషయంలో నీవు నాకు సహాయం చేయలేదు, నేను నీ దగ్గరికి వచ్చాను అని అన్నప్పుడు మనకు చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మనం దేవుని విషయాలను ఆయన ఏమి చెప్పారో ఆ రకంగా శిష్యులే కాదండి, శిష్యులతో పాటు ఇవన్నీ మనకు కూడా బోధించబడినాయి. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆజ్ఞలను ఆయన విధులను పాటించవలసిన వారంగా మనం ఉన్నాము. అలాగే ఆయన నీతి నియమాలను కూడా మనం కలిగి ఉండాలంటండి. నీతిమంతులు ఒకళ్ళు ఎవరు లేరు, ఒక్కడును కూడా లేరు అని చెప్పి చాలా స్పష్టంగా బైబిల్ వాక్యం మనకు చెప్తుంది. కానీ ఆయన నీతి నియమాలు ఎలా పాటించవచ్చు అనేది మనం చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు అండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు.
మనము నీతిమంతులు అని చెప్పి చాలా మంది నీతిమంతులు అని అంటే కొంచెం మంచి పనులు చేసినట్లయితే మేమెంతో నీతిగా ఉంటున్నాము, నిజాయితీగా ఉంటున్నామని మనం అనుకుంటున్నాం. కానీ మన నీతి దేంతో పోల్చబడిందండి? మురికి, ఒక మురికి వస్త్రంతో పోల్చబడింది. మన జ్ఞానం దేంతో పోల్చబడిందంటే మన జ్ఞానం ఆయనకి వెర్రితనంగా కనపడుతుందంట. అట్లాగే ఇక్కడ మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా దేవునికి చాలా తక్కువ స్థితిలో, చాలా తక్కువగా కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ భూలోకంలో బలవంతులైన వారు ఆయన వాళ్ళందరూ కూడా అవమానపడేలాగా ఆయన బలహీనలను ఎంచుకుంటున్నాడంటండి. అట్లాగే గనులైన వారి బదులు దరిద్రులను ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకు కలిగిన దాంట్లో మనం ఎప్పుడు కూడా అతిశయింపకుండానట్లు మనం దేవుని నీతి నియమాలను మనం పాటించగలిగే వ్యక్తులుగా మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అట్లాగే విశ్వాసం అనేది మనం విశ్వాసంలో కూడా సడిలిపోకూడదు. విశ్వాసం అనే దాన్ని మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ సింపుల్గా క్లుప్తంగా చెప్పాలంటే విశ్వాసము అని అంటే మనకి అబ్రహాం గారు అట్లాగే యోబు గారు ఈ ఇద్దరు జ్ఞాపకం వస్తారు. యోబు గారిని మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంత ఆస్తిపరుడు అంటే అక్కడ మిగుల ఆస్తిపరుడుగా మనం వాక్యం చెప్తుంది. మరి ఇంత ఆస్తి ఉన్నప్పటికీ బిడ్డలు అట్లాగే ఆయనకున్న పశు సంపదలు అన్నీ కలిగినప్పటికీ కూడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు అని అంటే ఆయనకి దేవుని మీద ఉన్న విశ్వాసము, భక్తి అలాంటిది. ఈ విశ్వాసాన్ని పరీక్షించడానికి యోబు కలిగిన పరీక్ష మనకు తెలిసిందే. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితిలో యోబు మాత్రమే నిలబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అనంటే మానవులైన మనము యోబు అంత అవసరం లేదు. కానీ ఏ చిన్న పరీక్ష వచ్చినప్పటికీ 1 రోజు 2 రోజులు ఓర్చుకొని 3వ రోజు దేవుడు నాకు ఏం చేశాడని కానీ, లేదా దేవుణ్ణి కనీసం బయట చెప్పపోయిన మనసులో దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అనే మాటని మనం తప్పకుండా అనుకుంటామండి. కానీ మనం ఏం చేయాలంటే యోబు వలె నువ్వేమి ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఇచ్చావు గనక నీకు వందనాలు, తీసుకున్నందుకు కూడా నీకు వందనాలని చెప్పగలిగే ఒక గొప్ప యోబు లాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలని మరి ఆ విశ్వాసం గురించి కూడా ప్రభువారు శిష్యులకి బోధిస్తున్నారు. ఎందుకంటే ఆయన మనల్ని ఇవన్నీ ఎందుకు చేయాలి? ఆయన మనల్ని ప్రేమించాడు, పిలుచుకున్నాడు. ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడంటే. విలువ అంటే ఇక్కడ క్రయధనము అంటే విమోచన, క్రయధనం అంటాం కదండి. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఈ లోకంలో ప్రతి దానికి ఒక కాస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. కాస్ట్ లేకుండా ఏది మనం కొనుక్కోలేము. కానీ యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి వచ్చి మరి ఉచితంగా ఆయన శిలువ మీద మరణాన్ని పొంది మరి పుట్టిన వారి పాపాలు, మరి చనిపోయిన వారి పాపాలు, మరి పుట్టబోయే వారి పాపాలు కూడా ఆయన భుజం మీద వేసుకొని ఆయన మోసి ఆయన శిలువ మరణం పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి విలువైన మరణం యేసు ప్రభు వారు మరణించి మన కొరకు ఆయన వీటి పాపం నుండి మనల్ని విడుదల చేయాలనే ఉద్దేశంతో మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు కనుక మనము ఆయన ఎప్పుడు కూడా వెంబడిస్తూనే ఉండాలి. మరి శిష్యులకి ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని అక్కడ శిష్యులకు చెప్తారు. మరి సువార్త అనేది సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడతారో వారు మాత్రమే శిక్షకి పాత్రులు కాదు. ఎవరైతే సువార్తని నమ్మరో వారికి శిక్ష విధింపబడును అని చాలా స్పష్టంగా ఇక్కడ మార్కు సువార్తలో రాయబడి ఉంది 16వ అధ్యాయంలో. కాబట్టి ఈ సువార్త అనేది శిష్యులకు మాత్రమే కాదు, కానీ మనకి ఈ మార్కు సువార్త ఎప్పుడు లిఖింపబడిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంకా మన ముందు తరాల వరకు కూడా అందరికీ ఈ మాట వర్తిస్తుంది. ఎందుకు అనంటే ఆయన ఎప్పుడో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటింపని చెప్పారు. కాబట్టి శిష్యులకు మాత్రమే కాదు, మనము కూడా మన తోటి వారికి, లేకపోతే ఎవరైతే అన్యులు ఉన్నారో, ఎవరైతే మరి దేవుని తెలుసుకోని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మనకు తెలిసిన వాళ్ళకున్న కష్ట నష్టాలను బట్టి మనకు తెలిసిన ప్రభు వారి గురించి చెప్పి ఆ బోధ చేయాలి అని చెప్పి ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. ఇది నమ్మి విశ్వసిస్తే వాళ్ళు నరకంలోంచి తప్పించబడతారు. ఎవరైతే దీన్ని నమ్మరో వారికి శిక్ష తప్పదు అనే మాట స్పష్టంగా ఉంటుంది. కాబట్టి చెప్పటం అనేది మన బాధ్యత.
దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు, ఏ నిమిత్తం వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు మళ్ళీ తిరిగి మరి పరలోకానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆదరణకర్తగా మనల్ని ఎవరు పంపించారు అనేవన్నీ స్పష్టంగా ఒక మనిషికి తెలుసుకున్నట్లయితే ప్రతి విశ్వాసి కూడా దేవుడి నుంచి తొలగిపోడు అనే మాట అనే సత్యాన్ని మనం గ్రహించుకోవచ్చండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యూదా గురించి ప్రస్తావించబడిందండి. ఇక్కడ శిష్యులతో ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మీరు ఎలాగ ఉండాలి ఏంటి, మీరు నేను చేసినట్లుగా నేను మాదిరిగా ఉన్నాను గనక మీరు కూడా మాదిరికరంగా ఉండాలని చెప్పి శిష్యులకి చాలా చక్కని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి అక్కడ సంభాషణ అనేది యూదా, ఇస్కరియోతు యూదా మీదకి ఆ ప్రస్తావన వెళ్ళింది. ఎందుకు అనంటే మరి యేసు ప్రభువారు ఈ 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఆ సువార్త ప్రకటనలో పక్కనే మరి శిష్యులతో పాటు ఉన్నటువంటి ఈ యూదా అవన్నీ కూడా తెలిసి మరి యేసుని పక్కకు పెట్టినట్లుగా తను మరి ఆ ద్రవ్యానికి అమ్ముడుపోయినట్లుగా మనం చూస్తామండి. కాబట్టి మనము యూదాల వలె మరి ఉంటున్నామా అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఈ శిలువ ధ్యానాల్లో ఖచ్చితంగా మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకనంటే మనం అందరం వస్తున్నాము, మరి ప్రతిరోజు అన్నిట్లో పాల్గొంటున్నాము, దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, మరి స్తుతులు చెల్లిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కృతజ్ఞతగా ఉంటున్నాం. కానీ అలా ఉంటూనే మరి దేవునికి మరి మడమనెత్తిన యోధా వలె మరి మనం దేవుని ఈ వార్త గురించి తెలుసుకొని కూడా ఆయనకి మనం ఎప్పుడైతే ఆయనకి సన్నిహితంగా లేదో మనము కూడా ఆ జాబితాలోకి వస్తామని ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతుంది. ఇతను ఏం చేశాడంటే ఈ దేవుని పట్ల విధేయత కోల్పోయి అవిధేయతని చూపించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని మాట వినలేదు. అతను ఆ వెండి నాణెములకు అమ్ముడుపోయి మరి యేసు ప్రభు వారిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ విషయం అంతా కూడా ఇది ఇలా జరుగుతుంది అని కూడా ప్రభువారికి ముందే తెలుసు. ఆ ముందే తెలుసు అన్న మాట శిష్యులకు కూడా మరి ఆ 18వ వచనంలోనే శిష్యులతో మాట్లాడతారు. ఏమనంటే ఇదంతా జరుగుతుంది, ఆ జరిగినప్పుడు అది నేనే అని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీరు నేను చెప్పినట్లుగా మీరు చేసుకోండి అనే శిష్యులను ఎంతో చక్కగా ఓదార్పు మాటలు మరి ప్రభువారు బోధించడం అనేది మనం చూస్తాము. అలాగే ఆయన మన కొరకు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అనంటే ఆయన సింహాసాన్ని వదిలిపెట్టి ఆయన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి మరి భూలోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే మనల్ని ప్రేమించాడు గనక మన పాపంను మోసుకొని పోయే ఒక గొర్రె పిల్లలాగా ఈ భూలోకానికి ఆయన వచ్చారు. కాబట్టి మనము ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మన ప్రతి పరిచర్యలో యేసుని వేరే ఒకరికి పరిచయం చేసే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభువారు స్పష్టంగా కోరుకుంటున్నారండి. మనం ఏదో వచ్చాము వెళ్ళామని కాదు, కానీ మరి ఆయన పరిచర్యలో చిట్ట చివరి వరకు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచుకున్న వాళ్ళు కొందరేనని మనం ఏ రోజుల్లో ఉన్నామో చాలా యేసయ్య రెండో రాకడికి దగ్గరగా చాలా సమీపమైన రోజుల్లో కానివ్వండి, సంవత్సరాల్లో మనం దగ్గరగా ఉన్నాం. కాబట్టి చివరి రోజుల్లో ఆయన చెప్పే మాట ఏంటంటే మీరు నా సువార్తను ప్రకటించండి, నేను ఎందుకు వచ్చానో మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకుంటాం వల్ల నా యొక్క ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది కనుక మీరు నా నుంచి తొలగిపోరు అనే మాట స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం ఈ చివరి రోజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారిని ఆయన వచ్చిన కార్యాన్ని మనం నమ్మి దాన్ని విశ్వసించి దానిలో ముందు కొనసాగాలని మరి ప్రభువారు మరి శిష్యులకే కాదు కానీ మనకి కూడా చాలా చక్కగా ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత మీరు ఇలాగూ చేస్తే ధన్యులు అనే మాట కూడా ఆయన వాడారండి. మరి ధన్యులు అనంటే ఎలా చేస్తే క్రీస్తు ప్రభువారు ఏమేమి చెప్పారో ఆయన గుణాతిశయములు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు నన్ను చేర్చుకున్నట్లే. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, మనం మినిస్టర్ వెళ్లే ముందు ఫస్ట్ ఆ పిఏ దగ్గర క్లియరెన్స్ వస్తే కానీ మినిస్టర్ని కలవలేము. అలాగే మీరు వెళ్ళిన వారు మిమ్మల్ని చేర్చుకుంటే వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళవసరం లేదు, మీరే నన్ను పరిచయం చేస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను ఉంటాను అని
సెలవిస్తున్నారు. ఎప్పుడైతే మనం ప్రభువాన్ని చేర్చుకుంటామో, ఆయన్ని చేర్చుకుంటే ఆయన తండ్రిని అంటే పంపబడిన ఆయన్ని కూడా పంపించిన వారిని కూడా మనం చేర్చుకున్న వాళ్ళము అవుతాము. కాబట్టి మన బైబిల్ గ్రంథంలో మరి ఆయన మాట విని ధన్యులైన వారు ఒకళ్ళు పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒకరు, మరి నూతన నిబంధన గ్రంథంలో నుంచి ఒకళ్ళు మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ధన్యులు అంటే ఆయన మాట విని ధన్యులైన వారు, ఆశీర్వదించబడిన వారు ఇక్కడ ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మనకు కనపడతారు. ఆయన అబ్రాహాం అండి. ఆయన ఇక్కడ దేవుడు ఏమని చెప్పారంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని అనగానే మరి అప్పటి వరకు అసలు అబ్రాహాం గారు ఆయన జీవితంలో చాలా సంతోషంగా మరి తల్లిదండ్రుల దగ్గర మరి ఉన్నట్లుగా, అట్లాగే బంధుమిత్రుల దగ్గర ఉన్నట్లుగా, మరి అలాగే ఆయన కలిగిన ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటూ మరి ఆయన ఒక అన్యుడై ఉన్నాడండి అబ్రహాం గారు. అట్లాగే ఆయన విగ్రహములను మరి ఆయన అమ్మే వ్యక్తిగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఆయనకి ఏ లోటు ఇక్కడ లేదు. అందరి దగ్గర, స్వజనుల దగ్గర ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. అయినప్పటికీ మరి ఆయన చాలా ఆస్తిపరుడై కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి దేవుడు నీవు లేచి ఉన్న పళంగా మరి నేను చెప్పు స్థలానికి వెళ్ళమన్నప్పుడు ఆయన దేవుని మాట లోబడ్డాడు. కీర్తన గ్రంథంలో ఫస్ట్ మనం చదువుకున్న మాట ఏంటంటే 95:7లో ఆయన మాట వింటే ఎంత మేలు అనే దానికి ఇక్కడ అబ్రహాం గారు ఒక సూచనగా మనకి కనబడతారు. ఇక్కడ ఈ అబ్రహాం గారు ఆయన మాట విన్నారు కనుక ఏమైందంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇది చాలా గొప్ప మాట అండి. మనం ఆయన్ని ఆశీర్వదించిన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఎవరైతే దూషిస్తారో ఆయన్ని శపిస్తాను అని చాలా కరాఖండిగా దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే అబ్రహాము అంత చక్కటి మరి దేవునికి విధేయుడై మరి ఆయన కలిగిందంతా కూడా వదిలిపెట్టి దేవుని ఒక మాట చేత ఆయన ఆ ఊరు వదిలిపెట్టి బయటికి రావటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ 12వ అధ్యాయంలో మరి మన జీవితంలో మరి దేవుడు చెప్పిన మాట మనం వింటున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలండి. ఎప్పుడైనా దేవుడు మరి కళల ద్వారా, లేకపోతే స్వప్నం ద్వారా, లేకపోతే బైబిల్ వాక్యాల ద్వారా, లేకపోతే మన యాజకుల ద్వారా, లేకపోతే మన సంఘ పెద్దల ద్వారా ఎన్నో రకాలుగా మన ఇరుగు పొరుగు ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా వాటిని పట్టించుకోము. ఎందుకంటే ఆయన మాటని గ్రహించే శక్తి ఇంకా మనం పొందుకోలేదు. కాబట్టి ఆయన ఏది చెప్తున్నప్పటికీ అది మనకు వినపడదు, కనపడదు. మరి ఆయన స్వరం వినాలి అని అంటే ఇక్కడ మరి మనం ఎంతో దేవునికి దగ్గరగా ఉంటే కానీ ఆయన మాట, ఆయన చెప్పింది మనం చేయలేము. కాబట్టి దేవుడు చెప్పిన మాట అబ్రహాం గారు ఎలాగ విన్నారో మనం కూడా మరి దేవుడు మరి రకరకాల సందర్భాల నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవి మనం కనిపెట్టుకొని మనం దేవుని మాట విన్నట్లు అయితే ఈ అబ్రహాం గారిని ఆశీర్వదించిన ప్రకారంగా మన జీవితాల్లో మనకు ఏదైతే లోటు ఉన్నదో, లేకపోతే ఏదైతే మనము ఆశపడుచున్నామో మన ఆశని తీర్చగలిగే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి 12వ అధ్యాయము 8వ వచనంకి వచ్చేసరికి ఆయన 2 స్థలాల మధ్యలో ఒక గుడారము వేసినట్లుగా మనం చూస్తామండి. ఆ గుడారము వేసి ఆయన నామమున ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన కూడా చేశాడంట. కాబట్టి ఆయన అక్కడ నుంచి లేవమనగానే లేచాడు. అక్కడ నుంచి వెళ్ళి ఎక్కడ ఉండాలో ఆ స్థలానికి చేరుకున్నాడు. చేరుకున్న వెంటనే గుడారం వేసుకొని చేరుకొని సైలెంట్గా ఉండకుండా మరి వెంటనే యెహోవా దేవునికి బలిపీఠం కట్టి మరి ఆయన నామంలో ప్రార్థన కూడా చేశాడంట. మరి ఇట్లాంటి గొప్ప లక్షణాలు కలిగిన అబ్రహాం గారి జీవితంలో మరి ఎన్నో ఆశీర్వాదాలు ఆయన చూసుకుంటూ వచ్చారు.
కాబట్టి ఆయన స్థిరమైనది కట్టాడు. ఏంటి అని అంటే బలిపీఠం కట్టుకున్నాడు గుడారం వేసి. మరి మనం నామకార్థంగా ఉంటున్నామా, లేకపోతే విశ్వాసము అల్ప విశ్వాసంగా ఉన్నామా, విశ్వాసంలో ఉన్నావా, లేకపోతే అధిక విశ్వాసంలో ఉన్నామా అనేది మనం ప్రతి ఒక్కరం కూడా మరి మండలకాల ధ్యానాల్లో మనం పరీక్ష చేసుకొని ముందుకు కొనసాగవలసిందిగా కోరుతున్నాను. ఇది మాత్రమే కాకుండా మరి రెండవదిగా చూసుకున్నట్లయితే అబ్రహాం గారిని చూసాము. తర్వాత నూతన నిబంధన నుంచి లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేదియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలిసిందే అండి. ఏంటనంటే ఇక్కడ ప్రభువారు ఆయన సువార్త నిమిత్తము మరి గన్నేసరెతు అనే ఒక ప్రాంతానికి, సరస్సు ప్రాంతానికి ఆయన వచ్చి వాళ్ళకున్న దోణి ఒకటి తీసుకొని ఆ దోణిలో ఎక్కి మరి సువార్త అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఆయన చెప్పవలసినంత కూడా కంప్లీట్ చేసిన తర్వాత మరి పేతుర్ని అడిగాడు. ఏమిటంటే వలలు వేయడని సీమోనుతో చెప్పినప్పుడు, అప్పుడు ఆ సీమోను ఆయన ఏం చెప్తున్నారంటే, బోధకుడా మేము రాత్రంతా కూడా వలలు వేసాము అంటే ఈ వలలు వేసిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఇప్పుడు ఈ సీమోను, పేతురు వీళ్ళందరూ కూడా ఏంటంటే వలలు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు కనుక వాళ్ళకి ఎక్కడ ఏ వైపు వెళితే చేపలు ఉంటాయి, ఎంత లోతు వెళితే, ఎంత దూరం వెళితే మనకి దొరుకుతాయి అనేది వాళ్ళు దానిలో చాలా ప్రావీణ్యము గలవారు. అయినప్పటికీ కూడా రాత్రంతా కూడా శ్రమ పడినప్పటికీ ఏమి వాళ్ళకి దొరకలేదు. కానీ బోధకుడా నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఒక మాట ఉంటుంది, నీ మాట చొప్పున వలలు వేస్తామని వాళ్ళు వలలు వేశారంటండి. ఎప్పుడైతే దేవుని మాటకు వాళ్ళు వెంటనే, ఇప్పటి వరకు రాత్రంతా శ్రమ పడ్డాం కదా ఇంకేం వేస్తాము మాకు తెలుసు కదా అని వాళ్ళు ఎదురు చెప్పకుండా వెంటనే దేవుని మాటకు లోబడి నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను అన్నప్పుడు ఏంటండి, విస్తారమైన చేపలు, పిగిలిపోయేంత చేపలు వాళ్ళకి పడితం. అలాగే అవి చూసిన తర్వాత వాళ్ళు మీరు మనుషులు పట్టే జాలలుగా నేను చేస్తానన్నప్పుడు ఆ మాటకు కూడా వాళ్ళు ఒబే అయ్యి ఉన్న పళంగా ఆ చేపల్ని, ఆ దోణెల్ని వదిలిపెట్టి వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టినట్లుగా మరి క్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్తాడని ఎదురు చూసే మరి బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఈ పాత నిబంధన నుంచి అబ్రహాం గారు, ఈ నూతన నిబంధన నుంచి మరి పేతురు గారిని మనం చూసాం. ఆయన మాట వింటే ఎలాంటి ఆశీర్వాదాలు, మన జీవితంలో కూడా ఆశీర్వాదాలని మనం చక్కగా పొందుకుంటాం. చివరిగా మరి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మాట వినకుండా మరి ఆశీర్వాదం పోగొట్టుకున్న ఒక వ్యక్తిని చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం అండి. ఓకే అండి, చాలు. ఇక్కడ ఏమని చెప్పండి, నయమాను గురించి ఇక్కడ చక్కగా స్పష్టంగా చెప్పారండి. 2వ రాజుల 5వ అధ్యాయం 1వ వచనంలో ఏంటంటే ఇక్కడ ఆ నయమాను చాలా పరాక్రమవంతుడైన బలశాలిగా ఇక్కడ వాక్యంలో చెప్పబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ సిరియా దేశం మీద జయము కలిగించిన వాడుగా మరి మనం చూస్తాము. కానీ ఆయన కుష్ఠరోగి అయి ఉన్నాడంటండి. ఆయన కుష్ఠరోగి అయి ఉన్నాడు కనుక ఇక్కడ ఏం చేశాడంటే, ఈ గెహాజీ అంటే మనకు తెలిసిన వ్యక్తే కదండి. ఏలియా తర్వాత ఎలీషా తర్వాత ఆ ప్రవక్త తర్వాత ఆయన మీద ఉన్న అభిషేకము గెహాజీ మీదకి రావాల్సి ఉంది. యాక్చువల్లీ ఎలీషా గారు 7 రకమైన అద్భుతాలు చేస్తే ఎలీషా గారు దానికి రెట్టింపు మరి అద్భుతాలని చేసినట్లుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇది మాత్రమే కాకుండా మరి ఎలీషా దగ్గర ఉన్నటువంటి అతని సేవకుడైనటువంటి మరి గెహాజీ కూడా మరి ఇంకా ఎక్కువ మరి అద్భుతాలు చేయగలిగి ఉండాలి. కానీ
ఈ గెహాజీ ఏం చేశాడంటే మరి ఈ నయమాను మరి తీసుకొచ్చినటువంటి ప్రతి బహుమతులను మరి వెండి, బట్టలు, బంగారం ఇవన్నీ కూడా ఆశపడినట్లుగా మనం చూస్తాము. మరి ఈ ఆశపడ్డాడని చెప్పి మరి ఎలీషా గారు ఒక మాట అడుగుతారు. నువ్వు ఇట్లా ఆశపడ్డావు, ఇవన్నీ ఎందుకు తీసుకున్నావు? నా ఆత్మ నీతో రాలేదా అని చెప్పి మరి ఆ గెహాజీని అడిగినప్పుడు అతను చిన్నపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మరి ఆ గెహాజీ మరి శపించిన దాన్ని మరి ఆశపడ్డాడో మరి తనకి ఏం జరిగిందనేది 5వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏమనుందండి, ఈ 5వ వచనం మొట్టమొదట కూడా కుష్ఠరోగంతోనే మొదలయ్యి చివరి వచనం కూడా అంటే చివరి అధ్యాయము ఆ అధ్యాయం చివరి వచనం కూడా కుష్టి రోగముతోనే అది ముగించబడింది. ఎవరైనా కుష్ఠరోగముతో వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళారే కానీ ఇక్కడ వచ్చేసరికి కుష్ఠరోగముతో ప్రారంభమైన ఈ అధ్యాయము కుష్ఠరోగముతోనే ముగించబడింది. అసలు ఈ కుష్ఠరోగము నయమానుకున్నది కాస్త అది ఎవరికి వచ్చిందంటే అండి చివరికి తన అవిధేయత వల్ల, తన దైవజనుడి మాటను వినకపోవటం వల్ల, మరి దేవుని మాట అంటే దైవజనుడి మాట అంటే సాక్షాత్తు దేవుని మాటే కాబట్టి ఇదివరకు దేవుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడేవాడు కాదు, కానీ ప్రవక్త ద్వారా మనకి ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అట్లాగే మరి దేవుడితో తర్వాత ప్రవక్త అయినటువంటి మరి ఎలీషా మాట కూడా ఆయన పక్కన పెట్టి ఈ మాట జవదాటినందుకు ఆ శపితమైనది ఆశించినందుకు మరి తనకి కుష్టి రోగం ఎవరికి వచ్చిందంటే ఆ గెహాజీకి వచ్చి తన వల్ల తన సంతతి మొత్తానికి కూడా ఫర్ ఎవర్ అంటే సదాకాలము కూడా ఆ తెల్లని కుష్టితో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడి మాట వినకపోతే కూడా చాలా గట్టి దెబ్బలు మనల్ని దేవుడు వేస్తాడండి. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అది ఆలోచించుకుంటే ఇది ఇందుకేనేమో మనం ఇలా లోబడలేదు కనుక దేవుడు ఇలాంటి పరిస్థితి మనకు కల్పించాడు అని తప్పకుండా మనం దాని గురించి పశ్చాత్తాపడే రోజు కూడా దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుని మాట విన్నప్పుడు వదిలేసే దేవుడు కాదు. ఆయన దయామయుడు, కరుణామయుడు ప్లస్ అంతకంతకు ఆయన రోషం కలిగిన దేవుడండి. ఎందుకంటే ఆయన తక్కువ అంచనా వేసి ఎప్పుడు కూడా ఆయన దయగలిగాడు కదా అని చెప్పి మనం చేసిన పాపమే చేస్తూ అవిధేయతగా ఉండి మరి మనం భ్రష్టులుగా బ్రతుకుతున్నాం అని చెప్పి దేవుడు వదలడు. కానీ ఒకగానొక టైంలో ఆయన కొట్టిన దెబ్బ మరి అది ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్ అది మనం అనుభవించవలసిన వారంగా ప్రతి ఒక్కరం కూడా ఉన్నామండి. కాబట్టి ఈ శ్రమల కాలాల్లో దేవుడు మరి 33.5 సంవత్సరాల్లో ఈ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ పరిచర్య అంత ఇంత కాదు. అది ఆయనకు అవసరం లేదు అసలు యాక్చువల్లీ చెప్పాలండి. ఎందుకంటే ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన సింహాసనము ఆకాశము, ఆయన భూమి ఆయన పాదపీఠముగా చేసుకొని ఉన్నాడు కనుక ఆయన అన్ని కూడా వదులుకొని మరి నిన్ను నన్ను మరి శ్రమల కాలాల్లో రక్షించడానికి మరి ఆయన ఒక రిక్తునిగా మరి ఆయన క్రయధనము చెల్లించాడు. ఉట్టిగా కాదండి, ఆయన క్రయధనము అంటే ఆయన రక్తం అంటే ప్రాణము. ఆయన ప్రాణాన్ని శిలువ మీద పెట్టి మరి అంతకంతకు ఆయన మరణించి మరి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ శిష్యులు కూడా చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను కానీ నేను ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మీరు భయపడకుండా ఆదరణకర్త చేత మీరు ఓదార్చబడతారని చెప్పి కూడా శిష్యులకు చక్కగా వివరించారు. మరి ఆ ఆదరణకర్తని వారు తీసుకొని ఆయన ఉన్నప్పుడు కన్నా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అద్భుతాలు అంత ఇంత కాదండి. కాబట్టి ఆదరణకర్తని వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసిన పరిచర్య చాలా గొప్ప పరిచర్యగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. చివరికి ఆయన కొరకు హతసాక్షులు అయిపోయిన వారు ఆ 12 మందిలో ఒకళ్ళు తప్ప అందరూ కూడా చాలా ఘోరమైన మరణాలు. మరి ఎవరి కోసం అండి? వాళ్ళ పిల్లల కోసం కాదు, కానీ ఆయన చెప్పి వెళ్ళిన క్రీస్తు కొరకు వాళ్ళు అంత ఘోర మరణాలు కూడా పొందటానికి వెనకాడలేదు. పౌలు గారు ఒక మాట ఏమంటారంటే, సమస్తాన్ని కూడా పెంటతో పాటు ఎంచుకున్నానని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎందుకంటే ఆయన పౌలు గారి వివరంలోకి వెళ్తే చాలా ఆయన గొప్ప తత్వవేత్త. ఆయనలో ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉన్నతమైనవి అన్నమాట. ఆయన డబ్బు పరంగా, సైన్స్ పరంగా చాలా సౌండ్,
ఫైనాన్షియల్గా సౌండ్, అన్ని విధాలు కూడా ఆయన చాలా అత్యధికమైన స్థితిలో ఉన్నప్పటికీ వాటినన్నిటిని కూడా ఎవరి కొరకు పక్కన పెట్టాడండి? క్రీస్తు కొరకు పక్కన పెట్టుకున్నాడు. మరి ఆ సిలువ వేసినప్పుడు ఆయన లేడు, అసలు ఏం జరిగిందో ఆయనకు తెలియదు. కానీ ఆయన సౌలుగా నుంచి పౌలుగా ఎప్పుడైతే మార్చబడ్డాడో ఆయన కంప్లీట్గా ఆయన జీవితాన్ని మరి పానార్పణంగా నేను సిలువ దగ్గర పోయబడ్డాను అనే మాట కూడా చాలా బాగా, అది వినటానికి బాగుంది కానీ అది ఆచరణలో పెట్టేసరికి ఇది చాలా కష్టం అండి. అయినప్పటికీ మరి ఆ కష్ట నష్టాలు దేవుని కోసం పడి ఈరోజు అపోస్తల్లో 12వ వాడిగా అతను పౌలు గారు చేర్చబడ్డారు. కాబట్టి మనము కూడా మరి పౌలంతటి వారు కాకపోయినప్పటికీ మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా విడనాడే పరిస్థితి ఉండకూడదు. ఎన్నో సంవత్సరాలు ఈ శ్రమల కాలాలు అయిపోయినాయి కానీ మరి అందులో మనకు మార్పు వచ్చిందో లేదో మరి మనం తెలుసుకోవాలంటే ఈ క్షణం నుంచి ఆయన వచ్చిన కార్యక్రమం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు తిరిగి వెళ్ళి మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడండి. పరలోకం అంటే ఏంటంటే పునాదులు గల పట్టణం అని అబ్రహాం గారు మాట్లాడతారండి. హెబ్రీ 11:10 అంటారు, నేను పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చాలా చక్కగా చెప్తారు. పునాదులు గల పట్టణం అది ఎవరు కట్టారంటే ఆయన స్వహస్తాలతో, దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించుకున్న ఆ పునాదులు గల పట్టణం కొరకు మరి అబ్రహాం ఎదురు చూస్తున్నాడంట. అంతేకాని భూలోకంలో ఉన్నటువంటి ఆయనకి ఎంతో మరి చాలా మిగులు ఆస్తిపరుడై ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసుకొని మరి తన ఫ్యూచర్ ఎక్కడ గడపాలి, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనేది ఆ పునాదుల పట్టణం గురించి మనము కూడా అలాంటి స్థితికి చేరుకోవాలంటే మరి ప్రభువు ఇలాంటి ధన్యతలోకి మనకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన మాటను మనం అంగీకరిస్తే అది మనకి మేలుగా ఎంచబడుతుంది. ఎప్పుడైతే మేలుగా ఎంచబడుతుందో మనము ధన్యులుగా మనం మార్చబడతాం. మన జీవితాలతో ఎన్నో బ్లెస్సింగ్స్ దేవుడు మనకి అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి ధన్యత ప్రభు చేరి వచ్చిన మనందరికీ కూడా దయచేస్తాడని నమ్ముచు నా ఈ చిన్న మెసేజ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో జీవితంలో ధన్యతలు అవసరమని ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసిన చరితకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ ధన్యత మనం చూస్తాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అటువంటి ధన్యత సంపాదించుకునే జీవితాలు మనకు ఉండాలని ఆరాటపడదాం, ప్రార్థన చేసుకుందాం. చరితకు మరొక మారు సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ గారి కుటుంబం ఈ సాయంకాలం స్నాక్స్ వారు స్పాన్సర్ చేస్తారు. దాని కొరకు కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నారు. రేపటి దినాన సిలువ ధ్యానం ఉండదు. ఏం చేస్తుందంటే రేపు ఆదివారం మనం తిరిగి మన ముఖ్య ఆరాధనలో మనం సమావేశమవుతాం. రేపు ఉదయం 10 గంటలకు మన ఆరాధన ఉంటుంది. దానిలో మన సంఘ విశ్వాసులు జిపి కిషోర్ కుమార్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అలాగే రాజేంద్ర కుమార్ గారి కుటుంబం దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. వీరిద్దరి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు మనం చేస్తున్నాం. మరి మన సంఘ సభ్యులైన పూర్ణచంద్ గారు వాళ్ళ ఇంట్లో మెట్లు ఎక్కుతూ జారిపడి గాయపడ్డారు. వారి స్వస్థత కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన పాస్టర్ రంజిత్ గారు సమీప బంధువు, ఆయన కూడా అస్వస్థత హాస్పిటల్లో చేరారు. వారి కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. ఎవరన్నా ప్రార్థన చేస్తారా? ముందుకు వచ్చి ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపిస్తారా? తలలు వంచి ప్రార్థన చేస్తారు. సర్వకృపానిధి మా పరమ తండ్రి,
నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ప్రభా, మరొక్క మారు నీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నా. మా ప్రభా, ఐగుప్తులో మా తండ్రి ఇశ్రాయేల్ మధ్య గొప్ప కార్యాలు మీరు చేశారు, నీకే స్తోత్రాలు. హాము దేశంలో మా తండ్రి ఆశ్చర్య కార్యాలు చేశారు, నీకే స్తోత్రాలు. ఎర్ర సముద్రం వద్ద మా తండ్రి ఫరో సైన్యాలకి భయం పుట్టించే కార్యాలను చేశారు, నీకే స్తోత్రాలు. అయినప్పటికీ కూడా మా తండ్రి, మేము నీ ప్రేమను మర్చిపోతూ ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి. నీ మాటను లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నందుకు మమ్మల్ని మన్నించండి. మా తండ్రి, దైన్యమైన జీవితాలను మాకు దయచేసే మా తండ్రి, ఆ కృపను మా తండ్రి మా పట్ల చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి, నీ మాట నిత్యమైనది, నీ వాక్కులు సత్యమైనవి. వాటితో మమ్మల్ని పోషిస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీ వాక్కుతో మమ్మల్ని బలపరుస్తున్నది నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా, నీ వాక్యాన్ని విత్తి మా తండ్రి ధ్యానించి మాకు ఆధ్యాత్మిక ఆహారాన్ని మా తండ్రి పంచి ఇచ్చిన నీ కుమార్తె, మా సోదరి, మా ప్రభువా, చరిత్రను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. మా తండ్రి, ఆ బిడ్డలో నువ్వు నింపిన జ్ఞానం కొరకు వందనాలు, విశ్వాసం కొరకు వందనాలు, భక్తి కొరకు వందనాలు. మా తండ్రి, ఆ బిడ్డను దీవించండి. జెస్సీని, జాయ్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎదుగుతూ ఉండగా మా తండ్రి నీ కృపలో వారిని పెంచమని ప్రార్థన చేసుకుంటున్నాం. రాజేంద్రని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఆయన ఉండగా మా ప్రభువా, ఆయన ద్వారా అనేక మంది దీవించబడాలని మా తండ్రి, ఈ కుటుంబం ద్వారా అనేక మంది వెలిగించబడాలని మా తండ్రి, వారి భక్తి విశ్వాసాలను ప్రేమతో అనేక మందికి పంచివ్వమని, నీ సిలువ చాటున వారిని భద్రపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి పూర్ణచంద్ర గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, ఆయన గాయపడగా మా తండ్రి లేవనెత్తమని ప్రార్థన చేసుకుంటున్నాం, స్వస్థపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీకే స్తోత్రాలు. అలాగే మా తండ్రి పాస్టర్ రంజిత్ గారి బంధువును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తుండగా మా తండ్రి, అద్భుత కార్యాలు చేసేదేవా, మా జీవితాల్లో అద్భుతాలు చేసి మా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని సంతోషపరచమని, సంతృప్తిపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. రేపటి మా తండ్రి దినం కొరకు మేము సిద్ధపడుతుండగా మా తండ్రి, ఉదయ ఆరాధనకు మమ్మల్ని అందరినీ తోడుకొని రమ్మని ప్రార్థన చేసుకుంటున్నాం. మా సహవాసాన్ని బలపరచమని మా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేము మా గృహాలకు తిరిగి వెళ్తుండగా మా తండ్రి, మా బలహీనతలు ఒక్కొక్కటి మా తండ్రి నీ సలువు దగ్గర మా తండ్రి మేము క్రొమ్మరించి మా తండ్రి తేలికపడ్డ హృదయాలతో శుద్ధులై మా తండ్రి మా గృహాలు చేరుకొని నిశ్చితమైతే రేపటి కాల దినంలో మా తండ్రి నీ సేవలో మేము ధరించాలని మా తండ్రి నీ ఆత్మ అందరికీ పంచివ్వమని, మా ప్రభా నీ గుప్పులు విప్పి మా తండ్రి మమ్మల్ని సంతృప్తిపరచమని, దీవెనలతో సెలవిమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు. మా దీని ఆహారం నేడు మాకు దయచేయి. మా ప్రార్థన క్షమించము, శోధనలోకి దయక దృష్టిలో తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడైన గాక. ఆమేన్. మనందరం సెలవీతంగా 450వ కీర్తన మొదటి చరణం చివరి చరణం పాడుకొని సెలవు తీసుకుందాం. నాదు ప్రాణమో ప్రభు, నేను నీ కర్పితును,
ఎప్పుడు నీదు సేవ చేయని నాదు కాళ్ళు లెస్సగా నీదు త్రోవ త్రోవని నాదు స్వర మెనడు నీదు స్తుతి పాడని సొంతమేను కోరక నీదు కీర్తి కోరుదు నాదు రంగము స్వీకరించి ఏలుము నాదు నీదు ప్రేమను నీకర్పింతు నేపుడు నన్ను నీదు సో